ఇవన్నీ కూడా చూస్తే బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి బాగా చేయడం చాలా కష్టం, చెడపడం చాలా ఈజీ. ఒక మార్కెట్ వీకోట్ అంటే ఒక ట్రేడ్ మార్క్ ఉంది. ఆ వీకోట్ అనే పేరు పోగొట్టుకోవడంలో మనకు అందరూ కూడా బాధ్యులు అవుతాం. మార్కెట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా, రాజకీయ నాయకులు కూడా, అదే టైంలో మీడియా వాళ్ళు కూడా, అందరి యొక్క అభిప్రాయం కూడా వీకోట్ అని విధంగా అభివృద్ధి విషయంలో మీరందరూ కూడా తోడ్పడి చాలా వరకు అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి బాధ అనిపిస్తుంది. దీంట్లో ఈ విధంగా జరగడం అనేది బాధాకరమైన విషయము. అందులో భాగంగా ఏదైనా ఉంటే ఐకమత్యంగా రాజకీయాల్లో కూడా పార్టీ ఎలక్షన్ జరిగినప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటే ఆ తర్వాత అందరూ కలిసి డెవలప్మెంట్ చేసే పరిస్థితి ఉంది వీకోటాలో. ఆ పరిస్థితిని ఈరోజు మీరందరూ కలిసి ఐకమత్యంగా తీసుకుపోయి వచ్చేసి విడదీసి రకరకాల ఎంకరేజ్ చేసే దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల ఎఫెక్ట్ వస్తుంది. మార్కెట్లు కూడా పక్కనే మనకు కర్ణాటకలో మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ అవుతాం దగ్గరలో. అటువంటి పరిస్థితిలో మనం ఎట్లయితే ఐకమత్యంగా ఉండి మార్కెట్ని డెవలప్మెంట్ చేయాలి, మన రైతులకు మంచి చేయాలి, రైతులకు మంచి చేయాలని చెప్పి ఉద్దేశంతో చేసిన పరిస్థితి వదిలేసి ఈ విధంగా పోవడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది మనసుకు. ఎందుకంటే మేము మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి మార్కెట్ పెట్టేప్పటి నుంచి ఉండి దీనంతా కూడా దినదిన అభివృద్ధి కోసం పాటుపడి వ్యవహారాలన్నీ పడి లేసిన వాళ్ళు, ఎన్నో రకాల కోర్టు తిరిగి ఆ స్థలం కొట్టు కూడా కోర్టు తిరిగి బాధపడినాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా రావడం అనేది చాలా బాధాకరమైన విషయము. అందులో రెండవది ఒక చైర్మన్ గారు చెప్పి, రెండవది సెక్రటరీ చెప్పి, ఈ సమయానికి ఇంతమంది మీడియా వాళ్ళందరూ కూడా వచ్చి, పెద్దలంతా కూడా వచ్చి కూర్చుంటే కనీసం ఆ సమయంలో రాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు వ్యవహారం పెట్టడం బాగానే ఉంది, దాన్ని సాల్వ్ చేసేందుకు ఎంత కష్టం ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి. వీళ్ళందరూ కూడా వచ్చి వీటిస్తూ ఎన్నో పనులు ఉన్నాయి, ఎంతో పనులు వదులుకుని అది ఏదో దాన్ని మంచి చేద్దామనే ఉద్దేశంతో ఏదో వ్యవహారం అయింది. వ్యవహారంలో పచ్చికట్టే ఇంటికట్టే అంతా కాల్చింది కాబట్టి అందరూ సర్దుబాటు చేసుకుంటామనే ఉద్దేశంతో అందరూ వచ్చి కలిసి మాట్లాడతామని చెప్పి అటు పత్రికా మిత్రులు కూడా చాలామంది ఫోన్ చేయడము, చైర్మన్ గారు వెంటనే ఫోన్ చేయడము, అటు పార్టీ ప్రెసిడెంట్కో ఇట్లా మన రంగనాథ్ గారికి అందరికి చెప్పి అందరితో మాట్లాడుకుని ఈరోజు కలిసి మాట్లాడతామని చెప్పి మండీలో ఉండే సీనియర్స్ని కూడా పిలిచి మండీ వాళ్ళతో కూడా మాట్లాడి భవిష్యత్తులో ఇవాళ జరగకుండా ఫుల్ స్టాప్ పెట్టి ఎంకరేజ్ చేస్తాము. అట్లా పొరపాట్లు జరిగిన మాట్లాడినంతా కూడా మాట్లాడి సాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాం. ఆ ఉద్దేశానికి ప్రస్తుతానికైతే ఇరు పార్టీలు వాది ప్రతివాది లేకుండా ఆ వాడ దూడేడ దుత్తకి లాభమే ఉందనే పరిస్థితి వచ్చింది. ఆవు దూడ ఉంటే దుద్దలో పాలు వస్తుంది, ఆవునే దూడ లేకుండా దుద్దెగినట్లు ఉంది. మాకు జీటి రామచంద్ర ఒకసారి చెప్తా ఉంటారు పంచాయతీలో. ఈరోజు పరిస్థితి చూస్తే అట్లుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటే ఒకటే ఏమంటే వీకోట మార్కెట్ యార్డ్ని దయచేసి మండి మార్కెట్ సీనియర్స్ కానీ, అదే టైంలో లేబర్ కూడా నుంచి కూడా కానీ, మార్కెట్ కమిటీ వాళ్ళు కానీ, ఆఫీసర్స్ కానీ అందరూ కూడా మార్కెట్పై దృష్టి పెట్టి సమన్వయంగా పాటించి అందరూ ఐక్యమత్యంగా పోయేదానికి ఫస్ట్ ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకరోజు మనం కూడా సన్నోళ్ళే, సన్నోడు పైకి రావాలా,